ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. మరోవైపు గులాబీ జెండాయే ప్రజలకు అండ అంటూ యావత్ తెలంగాణ నినదిస్తోంది. 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం అన్ని వర్గాల జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇక ఓరుగల్లు మహాసభకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. రైట్, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, 27న ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఏర్పాట్లు సమీక్షలు చేశాడు. అందుకు అనుగుణంగా వరంగల్ జిల్లా అటు ఇప్పుడు ఉమ్మడి హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో సభ ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్నాయి. ఇటు సభ ఇప్పటికే విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరు వాడ అంతా కూడా కదిలి వాళ్ళ సభకు వెళ్ళాలి, కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడే మాటలు మేము వినాలి అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ సమాజం ఇవాళ చూస్తుంది. అందుకు అనుగుణంగానే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఇలా మేము ఎల్కతుర్తి సభకి వెళ్తున్నాం, చెలో వరంగల్ అంటూ చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో హాజరయ్యారు. దీనికి సంబంధించి మహిళలకు ఈ సభలో పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలల పాలనలో మహిళలను చాలా మోసం చేసింది. ఏదైతే ఉచిత సిలిండర్ కావచ్చు, ఏదైతే తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం విషయం కావచ్చు, అనేక విషయాల్లో కూడి వాళ్ళ మహిళలను మోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు ఈ వేదికని వల్ల మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేస్తాము. ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు కూడా హాజరవుతున్న తరుణంలో వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కూడా ఆదేశించారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి, ఆ సభా ప్రాంగణానికి సంబంధించి కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఏర్పాట్లకు కూడా సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఇవాళ గల్లీ నుంచి ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము సభకి వెళ్ళాలి, సభలో కేసీఆర్ మాట్లాడే మాటలు వినాలి, వాళ్ళ తెలంగాణ ఏం కోల్పోయింది, తెలంగాణకు ఏం అవసరం వచ్చింది, ఇవాళ మార్పు అంటే నిజంగానే మార్పు తీసుకొచ్చారు అనే కోణంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆలోచిస్తున్నాడు. ప్రతి ఒక్క తెలంగాణ మహిళ ఇవాళ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాలి, సభలో మేమంతా పార్టిసిపేట్ కావాలి. నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే గలమెత్తిన ఇవాళ మరొకసారి కూడా తెలంగాణలో ఏదైతే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన కొనసాగిందో కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీఆర్ఎస్ చెలో వరంగల్ సభను విజయవంతం చేసే దిశగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న తరుణం కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా వారి కోసమే మహిళలకు ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పారు. ఇవాళ ఏదైతే 10 లక్షల పైచిలకు ప్రజలు ఇవాళ ఏదైతే చెలో వరంగల్ సభలో హాజరవుతారని ఇప్పటికీ అంచనాలకు మించి ప్రజలు మేము వస్తామని చెప్పి స్పందన కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తెలంగాణ అంటేనే శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆరే కానీ ఇవాళ ఏదైతే వస్తుంటారు పోతుంటారు కానీ శాశ్వతంగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఇవాళ అంచనాకు వచ్చారు. ఆ దిశగాని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా చెలో వరంగల్ కు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారిగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారిగా కూడా ఇవాళ సమావేశాలన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. నియోజకవర్గాల సమావేశాలన్నీ కూడా ఇవాళ ప్రత్యేకంగా ఆ బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఎవరికి సౌకర్యాలను బట్టి వారు సభకు చేరుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా వస్తున్న తరుణం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పార్టిసిపేట్ చేయనున్నారు. సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వస్తున్న నేపథ్యంలో మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. దాదాపు
అన్ని నియోజకవర్గాలు పూర్తయిన నేపథ్యంలో Right, ఆయా Levil. నియోజకవర్గాలతో పాటు ఈ వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నేపథ్యంలో వారికి అసౌకర్యం కలగకుండా ఎండకు వేడిమికి తట్టుకునే విధంగా కూడా వారికి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్.